సంఖ్యాకాండం 6వ అధ్యాయం. నాసీరు వ్రతము. యావే మోషేతో, ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లు చెప్పుము. నాసీరు వ్రతము పట్టి తన జీవితమును యావేకు సమర్పించుకోగోరిన వారు, స్త్రీ అయినా పురుషుడైనా, ద్రాక్ష సారాయమును, ఘాటైన మద్యమును, ద్రాక్ష పండ్ల రసమును సేవింపరాదు. ద్రాక్ష పండ్లను, పచ్చి వైనను, ఎండిన వైనను భుజింపరాదు. ఆ వ్రతమును పాటించినన్నాళ్ళు ద్రాక్ష సంబంధమైనదేదియు కడకు ఆ పండ్ల విత్తనములను, ఆ పండ్ల మీది చర్మమును కూడా ముట్టుకోరాదు. వ్రతమును పాటించినన్నాళ్ళు మంగలి కత్తి అతని తల వెంట్రుకలను తాకరాదు. అతడు యావేకు సమర్పితుడైనన్ని నాళ్ళు నాసీరు వ్రతమునకు బద్ధుడై ఉండునుగాన తన తల వెంట్రుకలను స్వేచ్ఛగా పెరుగనీయవలెను. వ్రతమును పాటించినన్నాళ్ళు శవము దగ్గరకు వెళ్ళకూడదు. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు చనిపోయినను ఆ శవమును తాకరాదు. అతడు యావేకు తన్ను తాను సమర్పించుకొనెననుటకు అతని తల వెంట్రుకలే నిదర్శనం. నాసీరు వ్రతమును పాటించినన్నాళ్ళు అతను యావేకు చెందినవాడు. నాసీరు వ్రతము పట్టినవాని సమక్షమున ఎవరైనా హఠాత్తుగా చనిపోయినచో అతని తల వెంట్రుకలు అపవిత్రమగును. కనుక అతడు 7వ నాడు తల వెంట్రుకలు తీయించుకోవలెను. 8వ నాడు 2 గొవ్వలను గాని లేక 2 పావురములను గాని నిబంధనపు గుడారమున యాజకునకు అర్పింపవలెను. యాజకుడు ఆ పక్షులలో ఒకదానిని పాప పరిహార బలిగాను, మరి ఒక దానిని దహన బలిగాను సమర్పించును. ఆ రీతిగా వ్రతము పట్టినవాడు శవమును తాకుట వలన కలిగిన అపవిత్రతను పోగొట్టి యాజకుడు అతనిని శుద్ధుని చేయును. ఆ దినమే అతడు తన తల వెంట్రుకలను మరలా ప్రభువునకు సమర్పించుకోవలెను. అతడు నాసీరు వ్రతమును పాటింపదలచికొన్నన్ని నాళ్ళు తన్ను తాను మరలా యావేకు సమర్పించుకోవలెను. పాప పరిహారముగా 1 ఏడాది మగగొర్రె పిల్లను దేవునికి సమర్పింపవలెను. శాపము వలన అతని తల వెంట్రుకలు అపవిత్రమైనవి కావున ఈ శుద్ధికర్మను జరిపించుటకు ముందు తాను నాసీరు వ్రతమున గడిపిన దినములు లెక్కకు రావు. నాసీరు వ్రతము పట్టినవాడు వ్రతాంతమున ఈ క్రింది ఆచారమును పాటింపవలెను. అతడు సాన్నిధ్యపు గుడారమునొద్దకు వచ్చి ప్రభువునకు కానుక సమర్పించుకోవలెను. దహన బలికి 1 ఏడాది మగగొర్రెను, పాప పరిహార బలికి 1 ఏడాది ఆడుగొర్రెను, సమాధాన బలికి 1 పొట్టేలిని సమర్పింపవలెను. ఈ జంతువులు నిర్దోషముగా ఉండవలెను. మరియు గంపెడు పొంగని రొట్టెలను సమర్పింపవలెను. వానిని నూనెతో కలిపిన పిండితో చేయవలెను. వీనితో పాటు నూనె పూసిన పొంగని చిన్న రొట్టెలను కూడా అర్పింపవలెను. వీనితో పాటు ధాన్యమును, ద్రాక్ష సారాయమును కూడా కొని రావలెను. నాసీరు వ్రతము సలుపువాడు పొట్టేలిని వధించి సమాధాన బలిని సమర్పింపవలెను. గంపలోని పొంగని రొట్టెలు అర్పింపవలెను. వాటితో పాటు యాజకుడు ధాన్యమును, ద్రాక్ష సారాయమును అర్పించును. అంతటా వ్రతము పట్టినవాడు ప్రత్యక్ష గుడార ద్వారమునొద్ద తన తల వెంట్రుకలను తీయించి వానిని అగ్నిలో కాల్చివేయును. ఆ అగ్నిలోనే సమాధానపు బలిని కూడా కాల్చవలెను. యాజకుడు నిప్పు మీద ఉడకబెట్టిన పొట్టేలి ముందటి తొడను తీసుకొని బుట్ట నుండి పొంగని పెద్ద రొట్టెను, చిన్న రొట్టెను తీసుకుని వ్రతాచారుని చేతులలో పెట్టును. అటు తరువాత యాజకుడు వానిని యావేకు కానుక చేయును. అవి పవిత్ర వస్తువులు కనుక యాజకునికే చెందును. పైగా పొట్టేలు రొమ్ము, వెనుకటి తొడ యాజకునికే చెందును.
ఇది అంతయు ముగిసిన తరువాత నాసీరు వృతాచరుడు మరలా ద్రాక్ష సారాయమును సేవింపవచ్చును. నాసీరు వ్రతాచరుడు పాటింపవలసిన ఆచారమిది. అతడు తల వెంట్రుకలనే కాక మరి దేనినైనా యావేకు సమర్పించెదనని స్వయముగా మ్రొక్కుకొనినా ఆ మ్రొక్కును కూడా తీర్చుకోవలెను అని చెప్పెను. యాజకుల దీవెన. యావే మోషేతో, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించునప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును ఒసగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. ప్రభువు నన్ను మీకు ఉపదేశింపుమనిన ఆజ్ఞలు, విధులు, చట్టములు ఇవియే. మీరు స్వాధీనము చేసుకొనబోవు భూమి మీద వీనినెల్లా ఆచరింపుడు. మీరు ఎల్లవేళలా ప్రభువునకు భయపడుదురేని, నేనాదేశించిన ఈ ఆజ్ఞలనెల్లా శిరసా వహింతురేని మీ వంశజులు కలకాలము బ్రతికిపోయెదరు. కనుక ఇశ్రాయేలీయులారా, ఈ ఉపదేశమును ఆలింపుడు, ఈ ఆజ్ఞలు చేకొనుడు. అప్పుడు మీకు క్షేమం కలుగును. మన పితరుల దేవుడు వాగ్దానము చేసిన పాలు తేనెలు జాలు వారు నేల మీద మీరు తామర తంపరగా వృద్ధి చెందుదురు. ఇశ్రాయేలీయులారా వినుడు. మన ప్రభుడైన దేవుడు ఏకైక ప్రభువు. నీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుడు. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను బయటనున్నను విశ్రాంతి తీసుకొనుచున్నను లేచినప్పుడును వీనిని గూర్చి ముచ్చటింపుడు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకొనుటకై గుర్తుగా మీ చేతుల మీదను నొసటి మీదను కట్టుకొనుడు. మీ ద్వారబంధముల మీదను ద్వారముల మీదను వీనిని రాసుకొనుడు. ప్రభువు నీ పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ప్రమాణము చేసినట్లే ఆ దేశమును మీకిచ్చును. అచ్చట మీరు నిర్మింపని విశాలమైన మంచి పట్టణములు ఉండును. అచటి ఇళ్లలో మీరు చేకూర్చని మంచి వస్తువులెన్నో ఉండును. మరియు అచ్చట మీరు త్రవ్వని బావులు, మీరు నాటని ఒలీవు తోటలు, ద్రాక్ష తోటలు ఉండును. వాని పండ్లను మీరు సంతృప్తిగా భుజింతురు. కాని దాస్యగృహమైన ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కుని వచ్చిన ప్రభువును విస్మరింతురేమో జాగ్రత్త. మీరు ఆ ప్రభువునకు భయపడుడు, అతనికి మ్రొక్కుడు, అతని పేరు మీదగానే బాస చేయుడు. ప్రజలు విశ్వాసపాత్రుడు కావలెను. మీరు మీ చుట్టుపట్లనున్న జాతుల దైవములను పూజింపరాదు. మీ మధ్య వసించు ప్రభువు అసూయపరుడైన దేవుడు. మీరు ప్రభువు కోపమును రెచ్చగొట్టుదురేని ఈ నేల మీద నుండి అడపొడ కానరాకుండా తుడిచివేయును. మునుపు మస్సా వద్ద చేసినట్లుగా ప్రభువును మరలా పరీక్షకు గురి చేయవద్దు. ప్రభువు ఆదేశించిన విధులు, ఆజ్ఞలు, చట్టములు శ్రద్ధతో పాటింపుడు. ప్రభు దృష్టికి న్యాయమును ఉత్తమమును అయిన కార్యములను మాత్రమే చేయుడు. అప్పుడు మీకు క్షేమము కలుగును. అతడు మీ పితరులకు వాగ్దానము చేసిన సారవంతమైన దేశమును మీరు స్వాధీనము చేసుకొందురు. ప్రభువు నుడివినట్లే అతడి శత్రువులను ఓడించి మీ ముందు నుండి తరిమివేయుదురు. భవిష్యత్ కాలమున మీ పిల్లలు ప్రభువు మనకు ఈ నియమములన్నిటినీ ఎందుకు విధించినట్లు అని ప్రశ్నించినచో మీరిట్లు సమాధానము చెప్పవలయును. పూర్వము మనము ఐగుప్తున ఫరోకు బానిసలమై ఉండగా ప్రభువు మహాశక్తితో మనలను అచటి నుండి తోడ్కొని వచ్చెను.
మా కన్నుల ఎదుటనే అతడు మహాభయంకరమైన అద్భుత క్రియలు చేసి ఉపద్రవమును పుట్టించి ఫరోను అతని ఉద్యోగులను ప్రజలను అణగద్రొక్కెను. తాను పితరులకు వాగ్దానము చేసిన ఈ నేలకు చేర్చుటకై మనలను అచటి నుండి తరలించుకొని వచ్చెను. అతడు మనము ఈ ఆజ్ఞలెల్లా పాటించుచు తనకు భయపడవలయునని మన మంచికే కోరెను. అట్లు చేసినచో నేడు జరుగుచున్నట్లుగానే మనము క్షేమముగా బ్రతుకుదుము. ప్రభు ఆదేశించినట్లే ఈ ఆజ్ఞలెల్లా ఆచరింతుమేని అప్పుడు మనము ధర్మబద్ధముగా జీవించినట్లగును. 91వ కీర్తన. దేవుని రక్షణ. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు, ప్రభువుతో నీవు నా ఆశ్రయమవు, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొను. వేటకాని ఉరుల నుండియు ఘోర వ్యాధుల నుండియు ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను రక్షణ ఆయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకును పగటిపూట తగులు బాణములకును వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటురోగములకును మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికిని భయపడనక్కరలేదు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును నీకు ఆశ్రయనీయునిగను మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకొంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు. కొదమ సింగమును కాల సర్పమును పాదములతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరం ఇత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు.